హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము రేషన్ను అన్ని బాక్స్లోకి వేసిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలి ఉంటాయి కదా, అవి ఈ విధంగా మనము బాక్స్లో వేసి పెడతాము. వీటిలో కూడా పురుగులు అనేవి పడతాయి. మీరు ఏం చేయాలి అంటే పసుపు కొమ్ములను తీసుకొని ఒక 3 నుంచి 4 కానీ దీనిలో వేసి మూత వేసి పెట్టండి. పురుగులు పట్టవు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను, అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా వేడి నీళ్ళు వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. చెవికమ్మలు మీరు వాష్ చేస్తారు కదా, 2 వారాలకు ఒకసారి లేకపోతే 3 వారాలకు ఒకసారి వాష్ చేస్తారు కదా, దీనిలో వేసి నానబెట్టి కొద్దిసేపు వదిలేయండి. తర్వాత బ్రష్తో రుద్దితే ఒక మంచి షైన్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ బ్రష్తో రుద్ది మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. బాగా నీట్గా కనపడుతున్నాయి. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 3, ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకున్నాను, కొంచెం పసుపు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. బాగా మిక్స్ చేయండి. మా ఇంట్లో రాళ్ళ ఉప్పు లేదు అనేవాళ్ళు పొడి ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి. తర్వాత కాయగూరలు తెచ్చిన తర్వాత ఈ విధంగా నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. మీరు చేతులతో బాగా ఈ విధంగానే ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన కాయగూరలలో కెమికల్ యూజ్ చేస్తారు కదా, ఆ కెమికల్ అంతా కూడా ఉండదు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ పౌడర్ కాలైన బాక్స్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పౌడరు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ అంతా. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి మూత వేసి బాగా మిక్స్ చేయండి. మీ ఇంటి దగ్గర సైడ్లలో కిటికీ దగ్గర కానీ చీమలు తిరుగుతుంటాయి కదా, ఈ పౌడర్ను కొంచెం ఈ విధంగా చల్లితే కొద్దిసేపు అయిన తర్వాత మీరు చూస్తే చీమలు అనేవి ఉండవు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.